hear me? నా వాయిస్ అందరికీ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. ఓకే, ఆల్ రైట్. సి గైస్, ఇప్పటి వరకు మనం డన్నింగ్ అనే కాన్సెప్ట్ వరకు డిస్కస్ చేసాము. సో షేర్ మై స్క్రీన్ కనబడుతుందా లేదా ఒకసారి చెప్పండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం. అనిపిస్తుంది సార్. మనకి ఇప్పటి వరకు బేసిక్గా ఇంపార్టెంట్ టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో P2P ప్రాసెస్ అయిపోయిందండి. అలాగే ఓటీసీ ప్రాసెస్ కూడా అయిపోయింది. తర్వాత FI to MM ఇంటిగ్రేషన్, తర్వాత మనకి FI to SD ఇంటిగ్రేషన్. ఇది అయిన తర్వాత మనకి డన్నింగ్ మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్. సో ఇవన్నీ కూడా S/4HANA ఫైనాన్స్లో మెయిన్ మాడ్యూల్, మెయిన్ ఏరియాస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి దీంతో పాటు ఇంకా మనకి GST అనే కాన్సెప్ట్ కూడా అయిపోయింది. సో విత్హోల్డింగ్ ట్యాక్స్, విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే TDS అంటారు. ఈరోజు స్టార్ట్ చేస్తాను. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్, అలాగే మనకి EBS, IDOC, RISIF, ఇవన్నీ కూడా హెమీ టాపిక్స్ అన్నమాట. సో ఈ మెయిన్ టాపిక్స్, ఈ టాపిక్స్ అయిన తర్వాత మీకు SAP CO మోడల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా కవర్ కాని టాపిక్స్ అన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఫారిన్ కరెన్సీ రివాల్యూషన్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే, సో మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కాన్సెప్ట్ వరకు వినేసి వెళ్ళిపోవచ్చు, జాబ్ ట్రై చేయొచ్చు. ఓకే, సో నేను చివరిలో ఏంటంటే వర్క్షాప్స్, మెటీరియల్స్, అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాను, వర్క్షాప్స్ ఇస్తాను, అండ్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఆన్సర్ చేయాలి, కొన్ని మాక్ టెస్ట్లు ఇవన్నీ షేర్ చేస్తాను మీకు. ఓకే, సో మెల్లమెల్లగా ఇంకా స్టార్ట్ చేయడం మొదలెడతాను. సో ఇంకా మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, మెల్లమెల్లగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో డాక్యుమెంట్స్ అవి నేను పంపించినప్పుడల్లా ఇంకా దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంటే ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చదవటం మొదలెట్టండి ఇంకా. ఓకే, సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ అనమాట. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అనమాట. విత్హోల్డింగ్ ట్యాక్స్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ని ఇండియాలో మనకి TDS అంటారు. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ని ఇండియాలో ఏమంటారండి? TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ని ఇండియాలో మనకి TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు అనమాట. ఇది కొన్ని కంట్రీస్లో దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఓకే, ఇండియాలో దీన్ని TDS అంటారు, కొన్ని కంట్రీస్లో TDS అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనమాట, బట్ అదర్ కంట్రీస్లో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పర్సన్ యొక్క ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ మీద వేసే ట్యాక్స్.
సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మనకి ఇండియాలో అయితే దీన్ని టీడీఎస్ అంటారు. సో టీడీఎస్ అంటే మనకి సో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. సోర్స్ అంటే మనకి స్పెసిఫిక్ ఇన్కమ్. సో స్పెసిఫిక్ ఇన్కమ్ మీద మాత్రమే మనకి టీడీఎస్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇండియాలో టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని. అలాగే టీడీఎస్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఇది అదర్ కంట్రీస్లో దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని. సోర్స్ అంటే స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. స్పెసిఫిక్ ఇన్కమ్ మీద మాత్రమే టీడీఎస్ అప్లై అవుతుంది. ఆ స్పెసిఫిక్ ఇన్కమ్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే సో టీడీఎస్ సెషన్స్ అని చెప్పి మీరు కొడితే మనకి 2024 నుంచి కౌంట్ చేసుకోవచ్చు మీరు సెషన్స్. సో మన క్లయింట్ చేసే బిజినెస్ని బట్టి మనకి టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. సో క్లయింట్ చేసే బిజినెస్ని బట్టి మనకి టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ 192 సెషన్, 192A ప్రిమెచ్యూర్ ఈపీఎఫ్, సో 193 టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్, 194 పేమెంట్ ఆఫ్ డివిడెంట్, 194A ఇంట్రెస్ట్ issued by banks, 194A interest by other apart from the unsecurities అని చెప్పి. సో ఇలా చాలా సెషన్స్ ఉంటాయి. అంటే ఈ సెషన్స్ని బట్టి మీరు అప్లికేబుల్ అంటే కమిషన్ బ్రోకరేజ్ మీద కమిషన్ తీసుకుంటే నీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువ అయితే 5%. థ్రెషోల్డ్ లిమిట్ కూడా ఇచ్చాడు. అంటే ఏంటి, ఈ లిమిట్ కంటే అబోవ్ అయితేనే టీడీఎస్ అప్లై అవుతుంది అనమాట. రెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి ఇస్తే దాని మీద వచ్చే ఇన్కమ్ 2,40,000 కంటే తక్కువ అయితే టీడీఎస్ అప్లై, అంతకంటే ఎక్కువ అయితే సో ఇక్కడ మనకి ఓల్డ్ రేట్ ఇచ్చాడు. ఇండివిజువల్కి ఎంత, అదర్స్కి ఎంత అని చెప్పి ఇచ్చాడు 2%. సో ప్రొఫెషనల్ సర్వీసెస్, చార్టెడ్ అకౌంట్ సర్వీస్, కాస్ట్ అండ్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, డాక్టర్ సర్వీసెస్, ఇవి వచ్చే ఇన్కమ్ 30,000 కంటే ఎక్కువ అయితే 10% ఫ్లాట్ పడిపోతుంది టీడీఎస్. టీడీఎస్ అంటే అడ్వాన్స్గా గవర్నమెంట్ శాలరీ జాయిన్ అయ్యే ఒక కంపెనీలో జాయిన్ అయిన నెలకు 2 నెలలకు నీకు టీడీఎస్ కట్ అవుతుంది, చూసుకోండి. సో అంటే అడ్వాన్స్గా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేస్తుంది, సో బై వే ఆఫ్ టీడీఎస్ రూపంలో. సో కాబట్టి టీడీఎస్ అనేది ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనమాట, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది డైరెక్ట్ ట్యాక్స్ ఇండియాలో. ఓకే, సో ఇలా మనకి చాలా సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ అన్నీ అప్లికబుల్ అవ్వదు మీ క్లయింట్కి. సో కాబట్టి మీ క్లయింట్ చేసే బిజినెస్ కాంట్రాక్టర్స్ అయితే కాంట్రాక్ట్ సంబంధించింది. ఓకే, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ మీ క్లయింట్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి టీడీఎస్ అప్లై అవుతుంది, పర్సంటేజ్ అప్లై అవుతుంది. సో అలాగే ఇండివిజువల్కి ఇలా ఇంతనే ఉంటుంది, అదర్స్కి ఇంత అని చెప్పి ఉంటుంది అనమాట టీడీఎస్. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ టీడీఎస్ రేట్స్ మీద ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, కనీసం ఒక 4-5 టీడీఎస్ సెషన్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్తే రేపు పొద్దున్న సో టీడీఎస్ సెషన్స్ ఏం అప్లై అవుతుంది క్లయింట్కి చెప్పు అని అంటే కనీసం ఒక 4-5 సెషన్స్ అన్న టీడీఎస్ గురించి మాట్లాడాలి కదా. ఓకే, సో కాబట్టి టీడీఎస్ సెషన్స్ అనేవి ఒక 4-5 సెషన్స్ అన్న గుర్తుపెట్టుకోవాలి. అండ్ థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 థ్రెషోల్డ్ లిమిట్ అని పెడితే 1,00,000 కంటే ఎక్కువ అయితేనే టీడీఎస్ అప్లై అవుతుంది, అంతకంటే తక్కువ అయితే టీడీఎస్ అప్లై అవుతుంది. శాలరీ ఉంది 2,50,000 కంటే దాటితేనే టీడీఎస్ అప్లై అవుతుంది, లేకపోతే అప్లై కాదు. సో అట్లా స్లాబ్ రేట్. ఓకే, సో ఎవరో గ్రూప్లో నాకు చార్ట్లో పెట్టారు, ఇది వన్ ఆఫ్ రిక్రూటర్ ఎస్ఏపి ఫైకో కన్సల్టెంట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటి ఉన్నాయంట 2 to 4 years. సో రిక్రూటర్స్ కూడా మనకి పెడతా ఉంటారు. ఓకే, ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బాగా చెప్తాము అని చెప్పి నేమ్ ఉంది కాబట్టి మనం అడగకుండానే వాళ్ళు పెడతారు. సో మీ స్టూడెంట్స్ ఎవరన్నా పంపించండి అని. ఓకే, సో అలాంటి వచ్చినప్పుడు గ్రూప్లో పెడతా ఉంటాం. ఎవరైనా ఆల్రెడీ కోచింగ్ చేసుకొని మన దగ్గర మళ్ళీ రెండోసారి వింటున్న వాళ్ళు, లేకపోతే ఇప్పటి వరకు అప్ టు డేట్లో ఉన్న వాళ్ళు సరదాగా అటెండ్ అవ్వచ్చు. ఓకే, తప్పే ఉంది దాంట్లో, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళచ్చు తర్వాత అవర్స్. ఓకే, సో ఇది బేసిక్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మనకి టీడీఎస్ అంటాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని. సో ఇది వన్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్.
గవర్నమెంట్ అడ్వాన్స్గా కట్ చేసుకుంటుంది ట్యాక్స్ అనేది. ఓకే, సో అసలు టీడీఎస్ అంటే ఏంటి అనేది ఇంకొంచెం క్లారిటీగా ఐడియా ఇస్తాను మీకు. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ మీద టీడీఎస్ పడుతుందండి. సో పర్సన్ యొక్క ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం చూసినట్లయితే, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఓకే, సో ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ salary, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, సో పర్సన్ యొక్క ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5 హెడ్స్ ఉంటాయి మనకి. 5 హెడ్స్ అంటే ఇవే. నీకు వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 10 లక్షలు వచ్చిందనుకో, ఒక 12 లక్షలు వచ్చిందనుకో, ఓకే, మొత్తం మీద మళ్ళీ నువ్వు డిడక్షన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నీకు డిడక్షన్స్ ఇస్తుంది 80 సెషన్ 80C నుంచి 80 వరకు. సో మ్యాక్సిమం 1,50,000 డిడక్షన్ వస్తుంది. డిడక్షన్ అంటే ఏం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ క్లైమ్ చేసుకోవచ్చు మనం కంపెనీలో. మెడికల్ క్లైమ్ సో 15,000 50,000 దాకా చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్సూరెన్స్ కడుతున్నావు, అది క్లైమ్ చేసుకోవచ్చు. సో ఈఎంఐ కడుతున్నావు హౌస్ బ్యాంక్ నీ లోన్కి, అవి క్లైమ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ క్లైమ్ చేసుకోవచ్చు. సో టోటల్ ఇన్కమ్, వచ్చేటప్పటికి 10,50,000. అర్థమైందా? దీని మీద నీకు ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ వచ్చేటప్పటికి దీనికి స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. సో స్లాబ్ రేట్స్ అంటే శాలరీకి మాత్రం స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. మిగతా రేట్లకి ఫ్లాట్ 10%, 5% అలా ఉంటుంది. కానీ స్లాబ్ రేట్స్ అంటే ఏం సార్ అంటే, స్లాబ్ రేట్స్ 2024లో మనకి స్లాబ్ రేట్స్ ఏమున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఏం చెప్తున్నాయి ఇక్కడ? అప్ టు 2,50,000 వరకు నో ట్యాక్స్ అనమాట. ఓకే, తర్వాత 2,50,000 నుంచి 3 lakhs అయితే మనకి ఇక్కడ కొత్త ట్యాక్స్, న్యూ ట్యాక్స్ రిజిమ్ ఇచ్చారు. చూడండి, ఇది చూడండి, 3 లక్షల వరకు నో ట్యాక్స్. 3 లక్షల నుంచి 6 లక్షలు అయితే 5% ట్యాక్స్. సో 6 లక్షల నుంచి 9 లక్షలు అయితే 10%. 9 లక్షల నుంచి 12% అంటే 15%. 12 lakhs to 15 lakhs 20% ట్యాక్స్ అనమాట. దీన్ని మనం స్లాబ్ రేట్స్ అంటారు. సో నీ టీడీఎస్ నీకు ఎంత క్యాలిక్యులేట్ చేస్తుందో చూసుకోవాలంటే ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని చెప్పి నెట్లో కొట్టుకొని నీకు ఎంత అవుతుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. నీకు ఎంత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది. సో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని. సో నీ అసెస్మెంట్ ఇయర్ ఇచ్చేసి, ఓకే, సో బిలో 60, సో ఇన్కమ్ డీటెయిల్స్ అడిగాడు. గ్రాస్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 9,50,000 అనుకోండి. ఓకే, ఇంట్రెస్ట్ ఏమీ లేవు ఇవన్నీ కూడా. సో ఇది ట్యాక్స్ చెక్ ప్లాన్స్. సో నువ్వు కట్టాల్సింది 54,000, 54,600 ట్యాక్స్. 9,50,000 అయితే, ఓకే, 9,50,000 అయితే 54,000 అంటే దగ్గర 55,000 రూపాయల శాలరీ ట్యాక్స్ అనేది కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కట్టాల్సింది ఒక 55,000 అనుకో, ఒక 60,000 వేసుకో. సో 60,000 నువ్వు ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలంటే మరి టీడీఎస్ ఎక్కడ ఉంది ఇక్కడ? టీడీఎస్ ఏంటంటే నెల ఎవ్రీ మంత్ నీకు, సో ఎంప్లాయర్ ఏంటంటే నీ శాలరీ మీద కట్ చేసుకుంటూ పోతాడు.
ఓకే. సో ఇది ఇయర్ మొత్తానికి నువ్వు ట్యాక్స్ డిపాజిట్ చేయాల్సింది ఇది ఇంత. కానీ నువ్వు ఇయర్ మొత్తానికి సమ్ టీడీఎస్ రూపంలో కట్టేసినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55,000 టీడీఎస్ రూపంలో కట్టేసాం అనుకో ఇయర్ మొత్తానికి. సో కట్టేసింది 55,000. ఓవరాల్‌గా ఇయర్ మొత్తానికి కాలిక్యులేట్ చేస్తే మనకి 60,000. సో 5,000 రూపాయలు నువ్వు ఓన్లీ గవర్నమెంట్‌కి కడితే సరిపోతుంది. ఎందుకంటే బై అడ్వాన్స్ రూపంలో నువ్వు ఎవ్రీ మంత్ కట్ చేసేసుకుంటా వచ్చావు టీడీఎస్. సో టీడీఎస్ అనేది నీకు స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద కూడా కాలిక్యులేట్ చేస్తామని చెప్పుకున్నాం మనం. ఒకవేళ నువ్వు కట్టింది ఎక్కువ అండ్ కట్టాల్సింది తక్కువ అయితే నీకు రీఫండ్ అడగొచ్చు అనమాట. ఓకే. సో ఇది నువ్వు కట్టేసింది ఇదేమో కట్టాల్సింది అనుకో. సో రీఫండ్ అడగొచ్చు నువ్వు. 5,000 రీఫండ్ అడగొచ్చు గవర్నమెంట్ నుంచి. సో ఇది ఓవరాల్‌గా టీడీఎస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా మీకు. అలాగే సెషన్స్. సో టీడీఎస్ సెషన్స్ మనకి చెప్పుకున్నాం. అలాగే టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్. సో టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్. సో టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్ కూడా మనకి ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్. టీడీఎస్ అనేది గవర్నమెంట్‌కి పే చేయాలి కాబట్టి పేయబుల్ కాబట్టి కరెంట్ లయబిలిటీ. వితిన్ 365 డేస్‌లో మనం గవర్నమెంట్‌కి పేమెంట్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఎ కరెంట్ లయబిలిటీ. ఓకే. సో టీడీఎస్ అనేది మనకి కరెంట్ లయబిలిటీ అండి. ఇట్స్ ఎ పేయబుల్ కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ చూడండి టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్. సో ప్రొఫెషనల్ ఫీ paid to XY associates, firm of chartered accountant, 25,000 during the year if TDS not applicable. సో ప్రొఫెషనల్ ఫీ అనేది పే చేస్తే ఓకే. సో 25,000 అయిందంట. చార్టెడ్ అకౌంటెంట్ కట్టాల్సింది. సో ప్రొఫెషనల్ ఫీస్ 30,000 అబోవ్ అయితేనే టీడీఎస్ అప్లై అవుతుంది మనకి. సో ఇది 25,000 కాబట్టి టీడీఎస్ అప్లికబుల్ కాదు. సో ఈ ప్రొవిజనల్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేస్తాడు ప్రొఫెషనల్ చార్జ్ అకౌంటెంట్ R2. సో ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో వెండార్ వాడి పేరు. సో పేమెంట్ చేసేటప్పుడు సో మిస్టర్ అంటే వెండార్ అకౌంట్ బ్యాంక్ అనమాట. సో ఇప్పుడు చూడండి ప్రొఫెషనల్ ఫీ పెయిడ్ టు ఎక్స్ట్రా అసోసియేట్ చార్టెడ్ అకౌంటెంట్ 35,000 అంటే ప్రొఫెషనల్ ఫీజ్ అనేది సో చార్టెడ్ అకౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు 30,000 క్రాస్ చేసింది అంటే ఏంటి థ్రెషోల్డ్ లిమిట్ని క్రాస్ చేసింది అంటే టీడీఎస్ అప్లైబుల్ అవుతుంది. సో ప్రొఫెషనల్ చార్జెస్ అకౌంట్ టు మిస్టర్ ఎక్స్ అసోసియేట్. ఓకే. ఇప్పుడు టీడీఎస్ అనేది దీంట్లో 3,500 రూపాయలు ముందు చూసుకోండి. పేమెంట్ చేసేటప్పుడు సో మిస్టర్ ఎక్స్ అసోసియేట్ బ్యాంక్ అకౌంట్ ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 3,500 బ్యాంక్కి వెళ్తుంది అన్నమాట. సో దీనికి కూడా ఎంట్రీ పడుతుంది. టీడీఎస్ అనేది కరెంట్ లైబిలిటీ అండి. టీడీఎస్ అనేది ఇప్పుడు కూడా కరెంట్ లైబిలిటీ అన్నమాట. టీడీఎస్ పేయబుల్ ఇస్ ఏ కరెంట్ లైబిలిటీ. సో ఈ జర్నల్ ఎంట్రీస్ ఒకసారి చూసుకోవాలి మీరు టైం కుదిరినప్పుడు. ఓకే. ఈ జర్నల్ ఎంట్రీస్ మీరు చదువుకోండి. బట్ ఏంటంటే మీరు టీడీఎస్ సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సో వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఓకే. వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు అసలు నాకు ఏ సెషన్స్ అప్లై అవుతాయి, సో ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత ఆ సెషన్కి అండ్ టోటల్గా పర్సంటేజ్ ఎంత అప్లై అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో అది తెలుసుకుంటేనే మీరు రేపు పొద్దున్న ఏదైనా సరే చేయగలుగుతారు. అది తెలుసుకోకపోతే ఇంక చేసేది ఏముంది, ఏమీ ఉండదు. కాబట్టి ఫస్ట్ మనకి టీడీఎస్ జిఎల్స్ అని క్రియేట్ చేసుకోవాలి. జిఎల్స్ ఎవరు క్రియేట్ చేస్తారు ఏంటంటే మాస్టర్ డేటా డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేస్తారు. ఓకే. టీడీఎస్ పేయబుల్ జిఎల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఒక డాక్యుమెంట్ ఇస్తాను టీడీఎస్ సంబంధించి.
సో ఇక్కడ నేను డాక్యుమెంట్ ఇచ్చానండి. సో టీడీఎస్ సంబంధించి సో మనకి 2 రకాలైన టీడీఎస్ ఉన్నాయి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని. క్లాసిక్ అంటే ఎవరైతే ఓల్డ్ వర్షన్ ఫాలో అవుతున్నారో, ఓల్డ్ వర్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఈ క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఓల్డ్ వర్షన్. కానీ ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఓన్లీ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, నాట్ క్లాసిక్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ మాత్రమే మనం ఫాలో అవుతాం, నాట్ క్లాసిక్ ఏంటి. సో ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి మైగ్రేట్ అవ్వాలన్నమాట. దానికి కొన్ని ప్యాచెస్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఓఎస్ఎస్ నోట్స్ ఉంటాయి, అవన్నీ అవేపర్ బేసిస్ కన్సల్టెంట్ చేత మీరు ఇవన్నీ చేయించాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఓల్డ్ వర్షన్లో ఉండేవి, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే న్యూ వర్షన్లో ఉండేవి అని అర్థం. సో మనం ఫాలో అయ్యేది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. కరెంట్లీ మనం క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మనం ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో కొన్ని ఫీచర్స్ ఇచ్చారు, అలాగే ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉంటాయి. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండే ఫీచర్స్ అవి కూడా క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండవు అనమాట. సో అది ఇక్కడ మెయిన్ అనమాట మనకి. సో క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండే ఫీచర్స్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండవు, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండే ఫీచర్స్ క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉండవు. ఓకే, దీంట్లో అంటే ఓల్డ్ వర్షన్లో ఉన్నాయని న్యూ వర్షన్లో ఉంటాయి, న్యూ వర్షన్లో ఉన్నాయని ఓల్డ్ వర్షన్లో ఉండవు. ఓకేనా. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఈ ఫీల్డ్ ఉంది, ఎక్స్టెండ్ విత్ దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ ఫీల్డ్స్ దీంట్లో ఉంటే దాంట్లో ఉండవు. రేపొద్దున ఇంటర్వ్యూలో నీకు క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటని అడిగితే క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఓల్డ్ వర్షన్లో యూస్ చేస్తారు, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ న్యూ వర్షన్లో. ఈ ఓల్డ్ వర్షన్లో క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా న్యూ వర్షన్లో కన్వర్ట్ అవ్వాలి. దానికి ఓఎస్ఎస్ నోట్స్ కొన్ని ప్యాచెస్ని అప్గ్రేడ్ చేయాలి, బేసిస్ టీమ్ వాళ్ళతో కూర్చొని. ఆ ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్ ఇవే డిఫరెన్స్. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో నెట్ అమౌంట్, టీడీఎస్ నెట్ అమౌంట్ ఉంది, బట్ ఎక్స్టెండ్ ట్యాక్స్లో ఉంది. ట్యాక్స్ అమౌంట్ అనేది లేదు, దీంట్లో ఉంది. సో రౌండింగ్ రూల్స్ అనేవి క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో లేవు, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉంది. అక్యుములేషన్ అనేది దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఇలా ఏమైతే ఫీచర్స్ ఉన్నాయి లేనివి ఆ ఫీచర్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు, సో అర్జెంటీనా, బ్రాజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరు, వెనిజులియా, యునైటెడ్ కింగ్డమ్, స్లోవకియా, టర్కీ, ఇండియా, ది ఫిలిప్పీన్స్, ఇవన్నీ ఏంటి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లై అయ్యే ప్లేసెస్. ఓకే, ఈ కంట్రీలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది కొన్నిసార్లు సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కొన్ని కంట్రీస్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇండియాలో అయితే డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. సో ఇవి బేసిక్గా దీంట్లో చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో సో మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్లో చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం కాన్ఫిగరేషన్స్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్కి మీరు చూసినట్లయితే సో విత్ హోల్డింగ్ ట్యాక్స్కి మీకు నావిగేషన్ పాతే ఉంటుంది తప్పిస్తే టీ కోడ్లు ఉండవు. ఓకేనా. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్కి నావిగేషన్ పాత్ తప్పిస్తే టీ కోడ్లు ఉండవు, కాబట్టి నావిగేషన్ పాతే వాళ్ళ చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బట్ చూద్దాం ఒక్కొక్కటి, ఈ రోజు ఎన్ని చేయగలిగితే అన్ని చేద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. సో ఎస్విఆర్ఓ, రిఫరెన్స్ ఐఎంజీ. సో ఇది గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్. Financial accounting, global setting, withholding tax, extended withholding tax,
బేసిక్ సెట్టింగ్. ఓకే, సో ఇక్కడ చెక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, ఓకే. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాది ఆల్రెడీ చెక్ చేసుకోండి. సో ఇండియా విత్హోల్డింగ్ ట్యాక్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇండియా అని. ఓకే, సో ఇది ఇండియాలో మనకి విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నాం అంటే. సో డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్ అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది మన ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన విత్హోల్డింగ్ ట్యాక్స్ అనమాట. ఇది కొత్తది ఏమైనా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ఇగ్నోర్. సో డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ సెషన్స్ కీస్. సో మనకి విత్హోల్డింగ్ ట్యాక్స్ సెషన్స్ ఏమంటామంటే కీస్ అంటాం. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ సెషన్స్ ఏమంటామని మనం కీస్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్ అంటే ఇక్కడ సెషన్ అంటే మనం చేసే బిజినెస్ కి ఏం అప్లికబుల్ అవుతుంది 194C. సో సెషన్ కీస్ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. సో సెషన్ కీస్, సో కంట్రీ తీసుకొని సో చూసుకున్నట్లయితే 194C TDS ఆన్ కాంట్రాక్టర్స్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇగ్నోర్. ఓకే, సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది మనకి ఇన్వాయిస్ లెవెల్లోనూ అప్లై అవుతుంది, పేమెంట్ చేసేటప్పుడు కూడా అప్లై అవుతుంది. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్లో అప్లై అవుతుంది, పేమెంట్. విత్హోల్డింగ్ ట్యాక్స్ గ్లోబల్ సెట్టింగ్లో క్యాలిక్యులేషన్లో మనకి ఇన్వాయిస్ పేమెంట్ సంబంధించింది ఉంటుంది. ఓకే, క్యాలిక్యులేషన్ అంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకో. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైపు, ఇన్వాయిస్ టైపు, పేమెంట్ పోస్టింగ్, ఇదొకటి. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ టైప్ వచ్చేటప్పటికి మనకి సో న్యూ ఎంట్రీస్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్నది కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో 2% TDS ఆన్ కాంట్రాక్టర్స్ ఇది కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది గ్రాస్ అమౌంట్ మీద పడుతుంది ఇండియాలో. ఓకే, సో ఈ ఆప్షన్స్ అక్యుములేషన్ అని ఉంది. అక్యుములేషన్ అంటే మనకి డాక్యుమెంట్లో ఎలా ఇచ్చారో అలా తీసుకోండి. ఇయర్ మొత్తానికి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, క్వార్టర్లీ మంత్లీ కాకుండా. సో రీజియన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఏమేమైతే నీ డాక్యుమెంట్లో టిక్ చేస్తాడో మ్యాక్సిమం అవి ఉండాలి. సో ఈ గ్రాస్ అమౌంట్ మీద విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది చేస్తున్నాం. సో రీజియన్ ఇవి తీసుకొని సో ఇది ఒక్కటి మార్చుకోండి చాలు. సో మీరు చేసేది ఇప్పుడు మీ కంపెనీ కోడ్ ఏంటండి? VI చెట్టు కదా, సో VI అని చెప్పి రాస్తున్నాను. VI అని ఇన్వాయిస్ టైప్ కాబట్టి. సో TDS అని కాంట్రాక్టర్స్ 194C అనమాట, 194C. ఓకే, 2%. సో దీన్నే మీరు సో డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ అనమాట. సో పేమెంట్ పోస్టింగ్ కూడా మీరు కాపీ చేసుకోండి. సో సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో లేకపోతే సేమ్ ఉండేలాగా చూసుకోండి మ్యాక్సిమం. సో పేమెంట్ టైప్లో కూడా ఏమేమి టిక్ చేసుకున్నారో చూసుకోండి. సో దీని ప్రకారం మీరు ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ మీరు జస్ట్ VZ అని మార్చుకోండి. ఓకే, సో TDS 2% పేమెంట్. ఓకే, పేమెంట్ ఆన్ 194C. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. మనకి విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ పోస్టింగ్ అయిపోయింది, పేమెంట్ పోస్టింగ్ అయిపోయింది. రిసిపియన్ టైప్స్ అంటే సో బేసిక్గా మనకి విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది సో పర్సన్ ఒకడు సప్లయర్ అయితే రెండో వాడు రిసీవర్ అయి ఉంటాడు. సర్వీస్ అంటే ఒకడు సప్లై చేసేవాడు ఉంటే ఒకడు రిసీవర్ ఉంటాడు. సో ఇక్కడ మనకి రిసిపియన్ టైప్, రిసీవర్ చేసుకునే పర్సన్ కంపెనీ అవ్వచ్చు, అదర్ దాన్ కంపెనీ అవ్వచ్చు. సో
కాబట్టి రిసిపియన్ టైప్ సంబంధించి మీరు క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ అదర్ దాన్ కంపెనీ అన్నది. సో ఇది మనకి బేసిక్ సెట్టింగ్స్లోనే ఉంటుంది. సో రిసిపియన్ టైప్స్. ఓకే. సో ఇందులో మీరు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీది ఐవీనా ఇన్వాయిస్ అయినా మీది విఐ. ఓకే విఐ ఓకే. సో ఇది సిఓ అంటే కంపెనీ, అదర్ దాన్ కంపెనీ. ఓకే ఇలా డిఫైన్ చేసుకోవాలి. కంపెనీ అదర్ దాన్ కంపెనీ. అలాగే వీచెట్ది కూడా పేమెంట్ చేసినప్పుడు వీచెట్ ఇది కూడా కంపెనీ అదర్ దాన్ కంపెనీ. సో ఈ రెండింటిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే. సో ఇది కూడా మీకు ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ప్రకారం చేసుకోండి. సో మనకి అప్లికబుల్ అయ్యే సెషన్ వచ్చేటప్పటికి ఓకే. సో మనకు అప్లికబుల్ అయ్యే సెషన్ ఏంటండి? టీడీఎస్ ఆన్ కాంట్రాక్టర్స్ 194C కదా. సో టీడీఎస్ ఆన్ కాంట్రాక్టర్స్ 194C. సో ఇక్కడ అప్లికబుల్ అయ్యే సెషన్ మనకి బేసిక్ సెట్టింగ్స్లో చెక్ ఇన్కమ్ టైప్స్. సో ఇన్కమ్ టైప్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి సో టీడీఎస్ ఆన్ కాంట్రాక్టర్స్ ఆల్రెడీ ఉంది. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసేసుకోండి, ఐటీ అని చెప్పి అనుకోండి. తర్వాత బిజినెస్ ప్లేసెస్ అండ్ సెషన్ కోడ్స్. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నామంటే ఎస్ఏపిలో కానీ ఎక్కడైనా సరే బిజినెస్ ప్లేస్ సెషన్ కూడా ఇంపార్టెంట్. సో FB60లో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే. సో దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ మనకి ఎక్కడ ఉంటుందంటే సో బేసిక్ సెట్టింగ్స్లో సో ఇండియాలో ఉంటుంది. బేసిక్ సెట్టింగ్స్లో మనకి ఇండియాలోకి వెళ్ళి బిజినెస్ ప్లేస్ అని చెప్పి డిఫైన్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ ఏంటండి? VIZ2 కాబట్టి VIZ2. ఓకే. VIZ2కి ఆల్రెడీ మనం బిజినెస్ ప్లేస్ డిఫైన్ చేసేసాం. సో మనకి ఇది ఆల్రెడీ ఎక్కడ వచ్చింది? సో మీరో టైంలో వచ్చింది. బిజినెస్ ప్లేస్ ఆల్రెడీ డిఫైన్ చేసాం. సో సెషన్ కోడ్ని కూడా డిఫైన్ చేయాలి. డిఫైన్ సెషన్ కోడ్స్. సెషన్ కోడ్ని డిఫైన్ చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్. సో బిజినెస్ ప్లేస్ వచ్చేటప్పటికి HYDను, సెషన్ కోడ్ వచ్చేటప్పటికి HYD. సో బిజినెస్ ప్లేస్ వచ్చేటప్పటికి HYD. సో హైదరాబాద్ రెండు కూడా లింక్డ్ అనమాట, ఇంటర్లింక్డ్. సేవ్ చేయండి. ఇవన్నీ డేటా అంతా ఇవ్వాలి సెషన్ కోడ్ సంబంధించి. అవేమి ఇవ్వకుండానే సేవ్ చేస్తున్నాం. ఓకే. సో బిజినెస్ ప్లేస్ అండ్ సెషన్ కోడ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇక్కడితో బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్ని బిజినెస్ ప్లేసెస్కి అసైన్ చేయాలి. సో ఇది దేంట్లో ఉంటుందండి? ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ బేసిక్ సెట్టింగ్ ఇండియా. అసైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ టు బిజినెస్ ప్లేసెస్. సో ఇది మీ కంపెనీ కోడ్ VIZ2. సో బిజినెస్ ప్లేస్ హైదరాబాద్. ఫ్యాక్టరీ క్యాలెండర్ మనం జర్మన్ స్టాండర్డ్ తీసుకుంటున్నాము. బట్ సో ఎవరీ కంట్రీలో ఎవరీ కంపెనీకి ఓన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఉంటుంది రియల్ టైంలో. సో ఎందుకంటే కంపెనీకి వాళ్ళకి సంబంధించిన సెలవులు ఉంటాయి స్పెషల్గా. అవి నార్మల్ క్యాలెండర్లో పనిచేయదు. కంపెనీకి ఓన్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట. సో కంపెనీ ఇనాగ్రేషన్ అప్పుడు అందరికి హాలిడేస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యాక్టరీ క్యాలెండర్ ఉంటుంది ప్రతి కంపెనీకి. సో దాని ప్రకారం ఇది డిఫైన్ చేయాలి. అలాగే మెయింటైన్ డ్యూ ట్యాక్స్ డేట్స్, ఇది కూడా మనం చూసినట్లయితే సో ఇది కూడా మనం డిఫైన్ చేయాలి. బట్ ఇది ఆల్రెడీ ఉంది 194C రెసిపియంట్, ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది అవసరం. ఓకే. సో ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేయాలి. 10వ పేజీ వరకు చేశాను చాలు. ఈ రోజుకి 10వ పేజీ వరకు కంప్లీట్ చేసాం చాలు. సో నెక్స్ట్ క్లాస్లో టుమారో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి TDSతో ఎంట్రీ పోస్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ దాకా చేయండి, ప్రస్తుతానికి సరిపోతుంది.
హలో సార్. హలో. చెప్పండి మేడం. FB 70లోకి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్, ఒకసారి చూస్తారా? హలో. స్క్రీన్ షేర్ చేయండి మేడం. ఓకే. విజిబుల్ ఉందా సార్? ఎర్రర్ ఏంటది? పోయింది, ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను సార్. ఇలా వస్తుంది సార్, ఆరెంజ్ కలర్ తో ఒకటి, ఎల్లో కలర్. ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొడితే ఓకే ఇది వస్తుంది. నేను అసలు ఇక్కడ వేరే ఎర్రర్ చూపించింది సార్, నేను గ్రూప్ లో పెట్టాను కదా మీకు ఒకటి. క్లోజ్ చేయండి. ఓకే. సిమ్యులేట్ చేయండి. See, XCA additional account means required. XCAA BG అంటే ఏంటో చూడు ఒకసారి ఆ ఫీల్డ్ నెట్లో కొట్టి. XCAA BG ఆ ఫీల్డ్ మ్యాండేటరీ అంట. XCAA BG అని చెప్పి నెట్లో చూస్తే అసెట్ రిటైర్మెంట్ సంబంధించి చూపిస్తుంది సార్. మరి ఆ జిఎల్ కి అసెట్ రిటైర్మెంట్ ఏముందో చూడు ఒకసారి. నువ్వు ఇచ్చే జిఎల్ కి. ఓకే, సేల్స్ జిఎల్ కదా. ఓకే. C4 లో ఏం జిఎల్ క్రెడిట్ పర్చేసా? సేల్స్ సార్. ఓకే. స్క్రీన్ ఓపెన్ ఉంది అనుకుంటా. సేల్స్ లో ఫీల్డ్ స్టాటస్ గ్రూప్ G001 ఉంది సార్, సో అందుకని G001 కి చూస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి సార్ నెక్స్ట్? అసెట్ అకౌంటింగ్ వెళ్ళు. ఏది రిక్వైర్డ్ లో ఉన్నాయి మా ఆప్షన్ లో పెట్టు. సేవ్ చేయి, అయిపోతుంది. ఓకే, మళ్ళీ పోస్టింగ్ కి 50 కూడా చేంజ్ చేయాలి కదా సార్, సేమ్ ఆప్షనల్ లో పెట్టి? చేయండి, అవసరం లేదు చేసేసి అక్కడ అలాగే ఉంటుంది. ఓకే. ఒకవేళ అవ్వకపోతే అక్కడ చేయి. ఓకే సార్. సేమ్ వస్తుంది సార్. చేయండి. సిమ్యులేట్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.